హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి వావిలాల. మన జర్నీలో నేను ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే కర్మ టైప్స్ ఆఫ్ కర్మ, అంటే కర్మ రకాలు. తర్వాత కర్మ కన్సిడరేషన్, కర్మ ప్రతిఫలం, కర్మకుండే ప్రతిఫలం అనేది ఎలా ఉంటుంది. నెక్స్ట్ కర్మ అటాచ్మెంట్స్, కర్మతో కూడిన అటాచ్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయని ఈ మూడిటి గురించి మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే కర్మలో ఎన్ని రకాలు ఉన్నాయి. కర్మ మనకి వేదాల్లో కానీ భగవద్గీతలో కానీ జనరల్గా చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కర్మ 3 టైప్స్, 3 రకాలు. ఫస్ట్ ఏంటంటే సంచిత కర్మ, తర్వాత ప్రారబ్ధ కర్మ, మూడోది వచ్చి ఆగామి కర్మ అంటాం. అంటే సంచిత కర్మ అంటే ఏంటంటే పూర్వజన్మలో ఏదైతే చేశామో, ఏదైతే మనకి ఇక్కడ శుక్రస్థానంలో రికార్డ్ అయ్యిందో అది సంచిత కర్మ. అంటే దానికి మనము ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే దాన్ని మనం సెట్ చేసుకోవడానికి మంచి కర్మలు అనేవి చేస్తూ ఉంటాము, అది సంచిత కర్మ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రారబ్ధము. జనరల్ ఇది అందరూ మనం వింటూ ఉంటాం, ఇదంతా నా ప్రారబ్ధము, ఇదంతా నా ప్రారబ్ధము అంటారు. అంటే ఏంటంటే ప్రారబ్ధ కర్మ ఏంటంటే దాన్ని మనమే ఒక తెలియని లూప్లోకి వెళ్ళిపోతాము, దాని నుంచి మళ్ళీ మనమే బయట రావాలి. ప్రారబ్ధ కర్మకి ఏంటంటే జనరల్గా మనమే వెతుక్కోవాలి సొల్యూషన్, మనకి లేట్ అవుతుంది కొంచెం సజెషన్స్ కానీ అవి కానీ, దాన్ని ప్రారబ్ధం అంటాము. నెక్స్ట్ ఏంటంటే ఆగామి కర్మ. ఏదైతే ఇప్పుడు నువ్వు ఈ జన్మలో ఏవైతే మంచి పనులు అవన్నీ చేస్తున్నావో, మంచివి కానీ చెడువు కానీ రెండు రికార్డ్ అవుతాయి కదా, అవేంటంటే నెక్స్ట్ జన్మకి ఒక బ్రిడ్జ్లో ఏర్పడడానికి ఏంటంటే ఆగామి కర్మ అంటాం. ఈ 3 కర్మలో ఉండే రకాలన్నమాట. జనరల్గా ఈ మూడింటిని బేస్ చేసుకుని ఆ కర్మ ఫలం అనేది మనకు వస్తూ ఉంటుంది. కర్మ ప్రతిఫలం ఎలా ఉంటుంది ఏంటంటే కర్మకి ఏంటంటే కంపల్సరీ ఏంటంటే ఆ ప్రతిఫలం అనేది ఉంటుంది, ఫ్రూట్ఫుల్ రిజల్ట్. ఆ రిజల్ట్ని మనం కోరుకుంటూ ఉంటాము కర్మకి. అయితే కర్మ ప్రతిఫలం ఏదైతే ఉందో మనకి ఇక్కడ శిరోరేఖకి ఆత్మరేఖకి మధ్యలో రికార్డ్ అవుతూ ఉంటాయి. మనకి ఇక్కడ ఈ 3 రేఖలు ఉంటాయి కదా, ఇది ఆయుష్ రేఖ అంటాము, ఈ పక్కది ఏంటంటే శిరోరేఖ, ఇది వచ్చి ఆత్మరేఖ. ఈ రెండిటికి మధ్యలో రికార్డ్ అవుతూ ఉంటుంది. అంటే పూర్వజన్మ నుంచి నువ్వేం తీసుకొచ్చావో అదే మన కర్మ ఫలం అన్నమాట. మనం మంచి తీసుకొస్తే ఏంటంటే మంచి ఎక్కువ యాడ్ అవుతూ ఉంటుంది, చెడు తీసుకొస్తే ఏంటంటే ఆ చెడుకు సంబంధించి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా మ్యారేజ్ అవ్వలేదనో, జాబ్ కావాలనో అలా వచ్చారనుకోండి, ఏదో ఒక పరిహారం చెప్తాము. ఒక 5 మంగళవారాలు చేసుకున్నాను, శనికి 7 శనివారాలు చేసుకోమను, ఏదో ఒక రెమెడీ చెప్తూ ఉంటాం జనరల్గా. కొంతమందికి ఏంటంటే 1 వారం 2 వారాలు చేయగానే వెంటనే వచ్చేస్తుంది, వాళ్ళ పని అయిపోతుంది. కొంతమంది ఏంటంటే పాపం ఎన్నైతే చెప్పామో అన్నీ చేయాలి, అన్నీ చేసాక కానీ రాదు వాళ్ళకి. కొంతమంది అయితే అసలు 6-7 గ్రహాలకి చేసుకోవాల్సి వస్తుంది, ఒక గ్రహానికి కాదు. ఏంటంటే అంత పాపము వాడు తీసుకొస్తాడనమాట ఈ జన్మలోకి. అప్పుడు ఏం చేయాలంటే మనకి వెయిట్ చేయాల్సి వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చూడండి, జస్ట్ ఏ పని చేయకపోయినా ఈజీగా కూర్చుని మేనేజ్ చేసేసుకుంటూ ఉంటారు, ఆ పని ఎక్కువ వాళ్ళు శ్రమ పడరు. కొంతమంది ఏంటంటే అసలు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు స్టిక్ అనే చేయాల్సి వస్తూనే ఉంటుంది. వాళ్ళ పనికి వాళ్ళే పాపం వెళ్ళి అన్నీ వాళ్ళే చెక్ చేసుకుని అన్నీ వాళ్ళే చూసుకోవాల్సి వస్తుంది. అది ఏంటంటే అది ఆ పూర్వజన్మ నుంచి నువ్వు ఏదైతే తెచ్చుకున్నావు, అంటే మంచి ఎక్కువ తెచ్చుకుంటే ఏమవుతుందంటే నువ్వు ఏదైతే పరిహారం అడుగుతున్నావో చెడు తక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే మన పని అయిపోతుంది. లేదు నువ్వు బ్యాడ్ ఎక్కువ తెచ్చుకుంటే ఏంటంటే ఇంకా వెయిట్ చేయాలి, ఇంకా ఆ టైం రావాలేమో నా కర్మ ఇది పూర్తి అవ్వడానికి, ఏంటంటే యూ హ్యావ్ టు వెయిట్ అనమాట. ఆ సర్టెన్ పీరియడ్ వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది కర్మ ప్రతిఫలం అనేది అలా ఉంటుందన్నమాట. జనరల్లీ ఏం చెప్తారంటే అసలు కర్మకి మనం ప్రతిఫలం ఆశించకూడదు. దానం చేయటం, పరిహారం చేయటం ఊరుకోవాలి. ఎప్పుడైతే కర్మకి ప్రతిఫలం వెంటనే కావాలి అనుకుంటున్నామో అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక టైంలో అలా వచ్చేస్తుంది. శని ఏం చేస్తాడంటే మనకి శని వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతిదీ చెక్ చేసి ఇస్తారు మనకి. మనం ఏవైతే పరిహారం ఏ పని అయితే మనం కావాలనుకుంటున్నామో కొన్ని విషయాలు లేట్ అయినా మంచి జరుగుతుందనే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. అలా అయితేనే మనం కర్మకారకత్వంలో కొంచెం ముందుకు వెళ్తాం. అయితే జనరల్గా ఇక్కడ కొంతమంది మిస్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు పరిహారం చేస్తాము, అది రాదు మనకి, అప్పుడు ఏమవుతుంది మన కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదే ఉండిపోతూ ఉంటుంది. ఆ పని అనుకున్నాం అవ్వలా అని దీని మీదే పెట్టేసుకుంటాం. మొత్తం మన బ్రెయిన్ మన టోటల్ యాక్టివిటీ మిగిలిన కూడా మర్చిపోయి దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. అప్పుడు జరిగే లాస్ ఏంటంటే ఆగామి కర్మకి నువ్వేమీ చెయ్యట్లే ఇక్కడ.
దీని మీదే ఉండిపోతున్నావు. ప్రజెంట్ ప్రారంభ కర్మ మీదే నీ యాక్టివిటీ కానీ ప్రతిదీ కానీ ఫ్రీజ్ అయిపోయింది. దాని నుంచి బయటికి రావాలి. ఎందుకంటే మళ్ళీ ఆగామి కర్మకి మనం ఇక్కడ విత్తనాలు కరెక్ట్గా చల్లితేనే నెక్స్ట్ మనకి మంచి వృక్షంలా వస్తాయన్నమాట. ఆగామి కర్మకు కూడా మనం ఇక్కడ ఏదో ఒకటి చేసుకుంటే కానీ నెక్స్ట్ బ్రిడ్జ్ రాదు. అందుకని ఏం చేయాలంటే పరిహారం చేయటం, ఏదో ఒక పూజ చెప్పని చేయటం. అల్టిమేట్ టోటల్ రిజల్ట్ భగవంతుడి మీద వదిలేసి మనం కామ్గా ఉండాలి. మిగిలిన పనులు మనం డైవర్ట్ అవ్వాలి. ఎందుకంటే మనకి ఆగామి నెక్స్ట్ జన్మకి కూడా మనం ఇక్కడ కారకత్వం చేస్తేనే ఆ నెక్స్ట్ జన్మకి బ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఇది కర్మకి సంబంధించిన కన్సిడరేషన్ అన్నమాట. ప్రతిఫలం అనేది జనరల్లీ ఇలా వస్తూ ఉంటుంది. అదేంటంటే పూర్వజన్మ నుంచి ఏం తెచ్చుకున్నామో దాన్ని బట్టే ఆ కారకత్వాలు వెళ్తూ ఉంటాయి. ఆ పనులు దానికి సంబంధించిన ప్రతిఫలాలు అలా వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కర్మ అటాచ్మెంట్స్. ఎందుకంటే అటాచ్మెంట్ అనేది చాలా ఎమోషనల్ వర్డ్. చూడండి, మనకి అటాచ్మెంట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే సోల్. ఎందుకంటే మనం ఏ పని చేసినా లోపల ఆనందం పొందేది సోల్ అనమాట. మనకి కంటికి కనిపించిన ఒక లోపల పవర్ ఏంటంటే సోల్. జనరల్లీ చూడండి, మ్యారేజ్ విషయంలో కూడా మీకు సోల్మేట్ దొరికిందా అని అంటారు. సోల్మేట్ అంటే ఏంటంటే యాక్టివిటీ, ఇద్దరిది ఒక బాండింగ్ రిలేషన్. ఒకళ్ళొకరు గమనించుకుంటూ, ఒకళ్ళొకరు క్రిటిసైజ్ చేసుకోకుండా, ఒకళ్ళొకరు కేరింగ్, లవ్ అండ్ ఎఫెక్షన్ అలా చూపించుకుంటూ అలా అలా వెళ్ళిపోతూ ఉంటారు సోల్మేట్స్ అంటే. అంటే వాళ్ళకి ఏదైనా గొడవలు అవి వచ్చినా జనరల్గా ఏంటంటే మళ్ళీ కలవటం, అంటే వేరే వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళకి వాళ్ళే కలవటం, అవన్నీ ఉంటాయన్నమాట. సోల్మేట్ రిలేషన్ అంటాం వాళ్ళు. సో ఏంటంటే ఆ సోల్మేట్ రిలేషన్ కూడా మనమే వెతుక్కుంటాము సోల్మేట్. లేదంటే మామూలుగా జనరల్గా మ్యారేజ్ అయిందంటే ఎస్ మ్యారేజ్ అయింది అన్నట్టు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు కనపడే వ్యక్తులు, రిలేటివ్స్లో కూడా అందరితో మనము అంటే ఉంటాము. బట్ ఏంటంటే సోల్ కొంతమందిని కోరుకుంటూ ఉంటుంది. ఇంతమందిలో కూడా ఏంటంటే ఎస్ ఇతనితో నువ్వు ఈజీగా మూవ్ అవ్వచ్చు, ఇతనితో నువ్వు మామూలుగా ఉండొచ్చు, లేకపోతే వీళ్ళతో టచ్ మీ నాట్, లేకపోతే వీళ్ళతో హాయ్ బాయ్ టైప్. ఎందుకంటే మన సోల్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఓల్డ్ సోల్ అనేది మనకి ఇక్కడ మణిబంధన రేఖల్లో ఉంటుంది. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు లాస్ట్ జన్మ ఏమై ఉంటుంది, మనిషి జన్మ, లేకపోతే వేరే జన్మ, లేకపోతే యానిమల్లా, ప్లాంటా, అవన్నీ ఏంటంటే ఇక్కడ రికార్డ్ అవుతాయి. మణిబంధన రేఖలు అంటాం, ఇక్కడ రికార్డ్ అవుతాయి. సో దాన్ని బట్టి ఏంటంటే ఆ కర్మకారకత్వం, ఇప్పుడు ఈ జన్మలో మనం ఇలా పుట్టాం, ఇప్పుడు ఏం చేయాలి అనేది అలా ఉంటుందన్నమాట సోల్మేట్. ఇంకోటి ఏంటంటే సోల్ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే మనకి పెట్ యానిమల్స్తో ఉంటాయి, లేకపోతే జనరల్గా ప్లాంట్స్తో కూడా ఉంటాయి, పక్షులతో ఉంటాయి. జనరల్గా రెండు అనేది ఉందనుకోండి, ఒకటి ఏదైనా మిస్ అయితే ఇంకోటి వెళ్ళిపోతూ ఉంటుంది వాటితో పాటు. సో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో కూడా సోల్మేట్ అంటే ఒకళ్ళు పాస్ అయిపోతే జనరల్గా ఇంకొకళ్ళు ఉండలేని వాళ్ళు ఏంటంటే తొందరగా వీళ్ళు అయ్యేలోపు వాళ్ళు కూడా పాపం వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటంటే సోల్ కనెక్షన్ ఉంటుంది వాళ్ళకి. ఆ సోల్ అనేది చాలా యూనిక్ వర్డ్, యూనిక్ ఫీచర్ అన్నమాట. అది పక్షులకి అన్నిటికీ కూడా వర్తిస్తూ ఉంటుంది మనం పెంచుకునే అటాచ్మెంట్స్ని బట్టి. ఇప్పుడు కొంతమంది చూడండి ప్లాంట్స్తో అటాచ్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా సే ఫర్ ఎగ్జాంపుల్ పక్క వాళ్ళకి చెప్పి వెళ్తూ ఉంటారు, కొంచెం ప్లాంట్స్ మేము వచ్చేలోపు నీళ్ళు పోయండి, లేకపోతే మొక్కలు వాడిపోతాయనో అలాగా. కొంతమందికి పెట్ యానిమల్స్తో ఉంటుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళతో పాటు. ఆ పెట్ యానిమల్స్తో అంత అటాచ్మెంట్ ఉంటుంది. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఉంటారు. ఫ్రాన్స్లో జరిగిన సంఘటన ఇది. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఉంటే ఆయన వీకెండ్స్లో ఏంటంటే స్పీచెస్ ఇచ్చేవాళ్ళు. ఆయన మామూలుగా బిజినెస్, వీకెండ్స్లో ఏంటంటే ఏదో ఒక లెక్చర్ అలా ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆయనకి 2 సన్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే రికార్డ్ చేస్తూ ఉండేవాళ్ళు. మనకి ఓల్డ్ ఏంటంటే ఈ గ్రామ్ ఫోన్ రికార్డ్స్ అవి ఉంటాయి కదా, అందులో రికార్డ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంటికి వచ్చాక ఏంటంటే ఈయన అటాచ్మెంట్ డాగ్ అనమాట. ఆ డాగ్తోనే ఎక్కువ అనుబంధం. వాళ్ళు కూడా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. ఈయన డాగ్తో ఉన్నంతసేపు ఏంటంటే వాళ్ళే అన్ని పనులు చూసుకోవటం, అంటే ప్రైవసీగా ఉంచేవాళ్ళు. అంత అటాచ్మెంట్ అనమాట. కుక్కతో ఈయనకి అంత అనుబంధం, ప్రతి పని ఈయనే చూసుకునేవాళ్ళు. సడన్గా అయినా చనిపోతారు ఒకరోజు. చనిపోతే ఏమవుతుందంటే జనరల్గా ఇంటికి వచ్చి అందరూ పరామర్శించి వెళ్తూ ఉంటారు. అందరూ కొంత టైం అయ్యాక వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కానీ ఈ కుక్క మాత్రం తట్టుకోలేకపోతుంది. ఇంకా ఎక్కడో యజమాని ఉన్నాడని వెతుక్కుంటూ ఉంటుంది. దానికి ఫుడ్ పెట్టినా తీసుకోదు, ఏ పనిలో కూడా అలా ఒక మూల కూర్చుని ఉంటూ ఉంటుంది దిగులుగా. అయితే ఇంకా వీళ్ళ సన్ను చేసేది లేక ఏం చేస్తారంటే వాళ్ళ నాన్నగారు ఏదైతే స్పీచ్ ఇచ్చారో అది తీసుకొచ్చి అక్కడ పెడతారనమాట. అది పరిగెత్తుకుంటూ వచ్చి యజమానే వచ్చారనుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గ్రామ్ ఫోన్ దగ్గర నుంచుని వింటూ ఉంటుంది.
వింటూ ఏడుస్తుందన్నమాట. అంటే అక్కడ పర్సన్ కనపట్లేదు, జస్ట్ ఆడియో వెళ్తుంది, అది ఏడుస్తుంది. అది సన్ ఏంటంటే ఫోటో తీస్తారనమాట ఆ కుక్క ఏడుస్తున్నది. అది మీకు తెలిసే ఉంటుంది, హెచ్ఎంవి, హిట్ మాస్టర్ వాయిస్. మనకి క్యాసెట్లో వాటిలో వస్తుంది చూసారా, సరిగమ హెచ్ఎంవి అని, టిప్స్ అని క్యాసెట్లో వస్తుంది కంపెనీస్. ఆ సరిగమ హెచ్ఎంవి వాళ్ళు దీన్ని పేటెంట్స్ కింద తీసుకున్నారనమాట. ఏదైతే ఈ కుక్క ఏడుస్తుందో అది క్యాసెట్కి పేటెంట్ రైట్ కింద వచ్చేటట్టు తీసుకున్నారు. ఆ తర్వాత ఏంటంటే ఈ కుక్క కూడా పాపం చనిపోతుంది ఎర్లీగానే. ఇంకా యజమాని లేడని డైజెస్ట్ చేసుకోలేక చనిపోతుంది, తొందరగానే చనిపోతుంది. అదేంటంటే పెట్ యానిమల్స్తో ఉన్న అనుబంధం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి బాడీ వేరు, ఆత్మ వేరు, ఈ రెండు డిఫరెంట్ కాంపోనెంట్స్. ఎప్పుడైతే మనం రిలీజ్ అయిపోతామో బాడీలోంచి, ఈ సోల్ మళ్ళీ వేరే బాడీని వెతుక్కోవడానికి వెళ్తుంది. ఆ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫ్రీగా ఉండాలి. మన కర్మ కారకత్వం ఏవైతే మనం వెతుక్కుంటున్నామో, మనం చనిపోయే టైంకి ఏంటంటే ఫ్రీగా, ప్రశాంతంగా అన్నీ ఎంజాయ్ చేస్తున్నట్టు, అన్ని ఎమోషన్స్ ఉండేట్టు, అన్ని రకాలుగా ఎంజాయ్ చేసామనేది ఉండాలన్నమాట. అలా లేకపోతే ఏంటంటే కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఆ కోరిక తీరినంత వరకు మళ్ళీ మళ్ళీ వేరే జన్మ, మళ్ళీ వేరే జన్మ ఎత్తాల్సి ఉంటుంది. ఆ కోరిక తీరే వరకు ఆ సోల్ అలా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. దానికి ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఒక సాధువు ఉంటారు. సాధువు ఆయన ఒక ఊళ్ళోకి వచ్చి మామూలుగా ప్రసంగాలు అవి చెప్తూ ఉంటారు. ఇలాగ కొంచెం మంచి వాక్యాలు, నీతి వాక్యాలు అలా చెప్తూ ఉంటారనమాట. అయితే అదే ఊళ్ళో ఒక అతను బాగా వింటూ ఉంటాడు. ఈయన సాధువు చెప్పే మాటలు అవన్నీ ఈయనకి బాగా నచ్చుతాయన్నమాట. ఆ సాధువు వెళ్ళిపోతుంటే ఆయనతో పాటు వెళ్ళి, నాకు మీతో పాటు వచ్చేయాలని ఉంది, మీతో పాటు హిమాలయాలకు వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి, నాకు ఈ విషయాలు వద్దు, ఏవైతే ఉన్నాయో ఈ విషయాలు వద్దు, వేరే నాకు తెలియని విషయాలు మీతో పాటు నేర్చుకోవాలని ఉందని చెప్పి ఈయన వెనకాల వస్తారనమాట. వస్తే ఈయన, నేను తీసుకెళ్ళడానికి నాకు ఇబ్బంది లేదు కానీ ముందు మీ ఇంట్లో పర్మిషన్ అడిగిరా అంటారు ఈయన. సరే ఇతను వెళ్ళి, అమ్మ నేను ఆ సాధువుతో వెళ్తాను, ఆయన చెప్పే మాటలు అవి నాకు నచ్చుతున్నాయి అని అంటే, వాళ్ళ పేరెంట్స్ తిడతారు. రేపు ఎప్పుడు నాన్నగారు రిటైర్ అవుతున్నారు, ఇంటి బాధ్యత అంతా నీ మీద ఉంటుంది, నీకు పెళ్లి చేయాలి, ఇవన్నీ వదిలేసి సాధువుతో వెళ్తా అంటావేంటి, నీకు నచ్చితే విను, ఇంకో నలుగురికి చెప్పు ఆయన చెప్పిన మంచి మాటలు, అంతేగాని వీళ్ళు ఒప్పుకోరన్నమాట సాధువుతో వెళ్ళడానికి. సరే ఈయన వచ్చి చెప్తారు, ఆ సాధువు వెళ్ళిపోతారు. కాకపోతే ఇతను ఏం ప్రామిస్ తీసుకుంటాడంటే, మీరు ఎప్పుడు మా గ్రామానికి వచ్చినా ఆతిథ్యం మాత్రం మా ఇంట్లోనే తీసుకోవాలని ప్రామిస్ తీసుకుంటాడు ఇతను. ఆ సాధువు కూడా సరే అంటారు. వచ్చినప్పుడు ఏదో ఒకటి ఫ్రూట్స్ అని ఏదైనా ఆఫర్ చేసి 2 రోజులు చెప్పేసి ఇంక హిమాలయాలకు వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఏంటంటే పెళ్ళి అవుతుంది ఇతనికి. ఆ పెళ్ళైనప్పుడు ఏంటంటే గృహస్థుడు ఏవైతే చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాడనమాట. మళ్ళీ అప్పుడు ఈ సాధువు వస్తారు. ముందు రోజు ఎప్పుడో ఈ భార్యతో గొడవ పడుతూ ఉంటాడు ఇతను. మళ్ళీ ఈ సాధువు గుర్తొస్తాడు. అసలు ఆ సాధువుతో వెళ్ళిపోయింటే పోయేది, అనవసరంగా మ్యారేజ్ చేసుకున్నాను, నేను వీటిలో ఇరుక్కుపోతున్నాను, ఆయనతో వెళ్ళిపోతే కొంచెం 4 మంచి విషయాలు నేర్చుకునేవాడిని అని అనుకుంటారు. ఆ నెక్స్ట్ డే సాధువు వచ్చినప్పుడు, మీతో పాటు వస్తాను, నాకు అసలు పడట్లేదు నా భార్యతో, తీసుకెళ్ళండి అంటారు. ఈయన నవ్వుతూ సరే రా అంటారు. సగం దూరం వెళ్ళాక ఏంటంటే అక్కడ ఒక బాబుని ఇద్దరు పేరెంట్స్ ఆడిస్తూ ఉంటారు, ఏవో బొమ్మలు తెచ్చుకుని. అది ఇతనికి మళ్ళీ పీకుతూ ఉంటుంది, నేను గృహస్థుడిని కదా, పిల్లల్ని కానీ అవి ఎంజాయ్ చేయకుండా నేను ఇంట్లో వెళ్ళటం ఏంటని పిల్లల్ని కానీ వస్తాను అంటారు. నా గృహస్థుడిగా నాకు పిల్లల అటాచ్మెంట్ కావాలని ఉంది అంటే ఈయన నవ్వేసి వెళ్ళమంటారు. అయితే ఆ పిల్లలు పుట్టాక వస్తా అంటారు కదా, పిల్లలు పుడతారు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. మళ్ళీ ఒక 6 నెలలు అయ్యాక ఈ సాధువు వస్తారు. సరే ఇప్పుడు వస్తావా నాతో అని అడుగుతారు సాధువు. అదేంటంటే పిల్లలు ఇప్పుడే కదా పెద్దయ్యారు, అందులో ఒక అమ్మాయి ఉంది, దానికి పెళ్లి చేయాలి, పిల్లాడినేమో ఉద్యోగంలో అవన్నీ చూపించాలి, అవన్నీ అయ్యాక వస్తాను అంటారు. సరే నీ ఇష్టం అని వెళ్ళిపోతారు. తర్వాత ఏంటంటే ఒక 6 నెలలు అయ్యాక వచ్చేసరికి ఏంటంటే పిల్లలు బాధ్యతలు అయిపోతాయి. కానీ ఈయన ఏదో పని చేస్తూ ఉంటాడు, ఇంకా ఏదో అంటే మామూలుగా ఆయనకి రిటైర్ అది అయిపోయినా సరే ఏదో పని ఏంటంటే పిల్లల కోసం ఇంకా కూడబెట్టాలి, ఇంకా ఏదో ఇవ్వాలి తపన ఆయనకి. సరే ఇప్పుడన్నా వస్తావా అని అంటే, లేదండి పిల్లలు సెటిల్ అయ్యారు కానీ రేపు ఏదైనా గొబ్బుక్కున్న వాళ్ళకి ఒక 5-10 సహాయం అయితే మళ్ళీ ఎవరి మీద ఆధారపడతారు, మరి నేనే కదా చూడాల్సింది, వాళ్ళ కోసం కొంత ఎర్న్ చేస్తున్నాను, అక్కడక్కడ వర్క్ చేస్తున్నాను, కొంచెం అవన్నీ అయ్యాక వస్తాను, ఇంక ఈసారి ఫైనల్ నేను వచ్చేస్తానని చెప్తారు ఆయన. ఈ సాధువు నవ్వి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఏంటంటే మొత్తం ఏదైతే కూడబెట్టాలనుకుంటారో అవన్నీ కూడబెట్టి ఒక చెట్టు దగ్గర ఒక తొర్రలో గుంట కింద తీసి అక్కడ దాస్తారు.
అంటే మనకి ఇప్పుడంటే బ్యాంక్స్ అవి వచ్చాయి కాబట్టి పర్లేదు. పూర్వం ఏంటంటే ఎక్స్ట్రాగా కానీ అలా ఏమైనా సంపాదించుకున్నది కానీ ఏంటంటే ఎవరికి తెలియకుండా అలా దాచుకునేవాళ్ళు పూర్వం రోజుల్లో. అయితే ఈ సాధువు మళ్ళీ వస్తారనమాట తీసుకెళ్ళడానికని. వస్తే ఆయన ఉండరు, చనిపోతారు సడన్గా. వీళ్ళ పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు వచ్చి అంటే ఈ సాధువుని చూస్తూ ఉంటారు కదా, వీళ్ళింట్లోనే ఆతిథ్యం అది ఇస్తూ ఉంటారు కదా. రండి అని చెప్పి ఇంట్లో వెల్కమ్ చెప్తారు, అంతా అయిపోతుంది. నాన్నగారు ఇలా చనిపోయారండి అని చెప్తారు. అవునా అని ఈయన వెళ్ళిపోతూ ఈయన యోగ దృష్టితో చూస్తారు, అసలు ఈ చనిపోయాడు కదా, అసలు ఎలా పుట్టుంటాడు అని. ఆ చెట్టు త్వర దగ్గర కుక్క కింద పుడతాడు ఆయన. కుక్క కింద పుట్టి ఏదైతే ఆ ధనం ఉంటుందో దానికి కాపలా కాస్తూ ఉంటాడు. అది దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నీ జన్మ కుక్క జన్మ కింద వచ్చిందా, సరే ఇప్పుడన్నా రా అంటాడు ఈయన సాధువు. లేదండి, నేను కరెక్ట్గా రేపు మా పిల్లలు వచ్చి ఇక్కడ డబ్బు ఉంది అని చెప్పే టైంకి నాకు హార్ట్ అటాక్ వచ్చి నేను చనిపోవడం జరిగింది, ఇది వాళ్ళకి ఇచ్చి కానీ నేను రానంటాడు ఆ కుక్క జన్మలో ఆయన. సోల్ అంటే ప్రతి ఒక్కరికి సోల్ ఉంటుంది కదా. ఇది అసలు అర్థం కాదు సాధుకి ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాడు అని. సరే నెక్స్ట్ వెళ్ళిపోయాక మళ్ళీ ఒక 6 నెలలకు వస్తారు సాధు. ఈసారి కుక్క చనిపోయి ఉంటుంది. చనిపోయి ఉంటే మళ్ళీ యోగ దృష్టితో చూస్తారు. ఆ మనీ ఏమై ఉంటుందో, ఈ కుక్క చనిపోయింది కదా అంటే మళ్ళీ పాము జన్మలో పుడతాడు ఆయన. పాము కింద పుట్టి మళ్ళీ అదే ధనానికి కాపలా కాస్తూ ఉంటాడు. కాపలా కాస్తూ ఉంటే అప్పుడు ఇంక ఈయనకి బాధేస్తుంది సాధువుకి, ఎందుకు ఇంత తపన పడుతున్నాడు. సరే అదేదో మనమే వెళ్ళి చెప్దామని ఆ పిల్లలకి వెళ్ళి చెప్తారు. మీ నాన్నగారు నాకు కల్లో కనిపించారు బాబు, మీకు ఏదో అమౌంట్ ఇవ్వాలట, ఆ అమౌంట్ ఆ చెట్టు తొర్ర కింద ఉంది, కాకపోతే అక్కడ నాగబంధనం ఉంది. నాగబంధనం అంటే మనకి తెలిసిందే, మూవీస్లో అక్కడ చూస్తూ ఉంటాం కదా. ఏదైతే మనం ఫోన్లకి వాటికి లాక్ పెట్టుకుంటామో, స్నేక్స్ ఏంటంటే కొన్ని లాక్ సిస్టమ్ ఉంటుంది, అది ఎవరికైతే చేరాలో వాళ్ళకి వెళ్ళే వరకు ఈ పాము కాపాడుతూ ఉంటుంది. కాకపోతే అక్కడ పాము ఉంది, మీరు జాగ్రత్తగా తీసుకోండి అమౌంట్ అని చెప్తారు. వీళ్ళు కొంచెం అమౌంట్ అనగానే అందరికీ ఆశ ఉంటుంది కదా. ఆ పాముదే ఉందండి, 2 దెబ్బలేస్తే చచ్చిపోతుంది, అమౌంట్ మా నాన్న ఏం పెట్టారో ఏం దాచారో మా కోసం, ఏ వైడూర్యాలు దాచారో వజ్రాలు దాచారో అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు. పాముని చంపడానికి కర్రలతో వస్తారు. అప్పుడు ఆ పాము దీనంగా చూస్తుంది ఈ సాధువు వంక. అప్పుడు వెళ్తుంది ఈ సాధువుతో పాటు. సో ఈ స్టోరీలో మనం ఏం నేర్చుకోవాలంటే అటాచ్మెంట్ అనేది కొంత లిమిటేషన్స్ వరకు ఉండాలి. జస్ట్ పిల్లలు పెద్దయ్యారు, మన గృహస్థుడిగా చేయవలసిన ధర్మం ఏంటంటే పిల్లలు పెద్దయ్యారు, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు కొంతవరకు సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే పిల్లలతో పాటు మనము పెరుగుతూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే మన మీద ఆధారపడి మన పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు పెరుగుతూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే బ్యాలెన్స్డ్గా నడుపుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే అలా బ్యాలెన్స్డ్గా వెళ్తామో మనకి కర్మకారకత్వం అనేది శని కూడా ఏంటంటే బ్యాలెన్స్డ్గా అందరికీ పంచుతారు. లేదంటే ఏంటంటే ఈ కర్మకారకత్వం కోసం ఇన్ని జన్మలు ఎత్తాడు ఆయన. అటాచ్మెంట్, ఇంకా ఏదో ఇవ్వాలి, ఆ ఇంకా ఏదో అనే దానికి అసలు మనకి ఆ పులి స్టాప్ అనేది ఉండదు. ఎందుకంటే ఎంత ఇచ్చినా ఇంకా ఇవ్వాలి, ఏదో చేయాలనే ఉంటుంది. సో ఏంటంటే పేరెంట్స్ సర్టన్ ఏజ్ వచ్చాక ఏంటంటే కొంతవరకు పెంచాక ఫ్రీడమ్ ఇచ్చేయాలి వాళ్ళకి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు, వాళ్ళ తెలివితేటలు వాళ్ళు ఉపయోగించుకునేట్టు ఇస్తే ఆగామి కర్మకి వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ వేసుకుంటారు. లేదంటే ఏమవుతుందంటే జస్ట్ ఇచ్చిన అమౌంట్ ఏముంది, ఒక 2 సార్లు ఎంజాయ్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఏంటంటే ఆగామి కర్మకి అన్ని హద్దులతో వచ్చేస్తాయి. సో ఇదేంటంటే కర్మకారకత్వం థియరీస్, వీటిని బట్టి మనకి లైఫ్ అనేది వెళ్తూ ఉంటుంది. సో ఏంటంటే ఈ కర్మకు సంబంధించి ఈ మూడింటిని మనం అన్వయించుకుంటూ కర్మని ఎలా డిశ్చార్జ్ చేసుకోవాలనేది నేను మీకు తర్వాత క్లాసులో చెప్తాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా ఈ వీడియో షేర్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. నమస్తే.